దేవునికి కానుక ఇవ్వాల్సింది నీవు సంపాదించిన దానిలో నుంచి ఇవ్వాలి, నీ కష్టార్జితంలో నుంచి ఇవ్వాలి. అంతేగాని శపించబడినటువంటి వస్తువులు, అలాగే నీది కాని దాన్ని పుచ్చుకొని, లంచములు పుచ్చుకొని ఏదైతే సంపాదిస్తావో అలాంటి అక్రమార్జనను నువ్వు దేవుని సన్నిధికి కానుకగా తీసుకొని వెళ్ళడం వలన దేవుడు నీ కానుకల విషయములో, అర్పణల విషయములో దేవుడు సంతోషపడడు. ఆలోచన చేయండి. కయీను హేబేలు పరిస్థితిలో కూడా మనం చూసినట్లయితే ఇలాంటి అర్పణలనే దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు అర్పించేటటువంటి అర్పణ అది నీ సంపాద్యములో నుంచి రావాలి, నీ కష్టార్జితంలో నుంచి రావాలి. ఎవరో కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి దేవునికి కానుకగా ఇచ్చి నేను ఇన్ని లక్షలు ఇచ్చాను దేవుడు సంతోషపడతాడు అనుకుంటే అది నీ అపోహ. దేవుడు నీ విషయములో సంతోషపడడు. దేవుని వారలారా గమనించండి. నీకున్న దానిలో నుంచి నీవు తెచ్చిన కానుక చిన్నదైనా పర్వాలేదు, అసలు ఇవ్వకపోయినా కూడా ఏం పర్వాలేదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని మాటను ధిక్కరిస్తావో, దేవుని మాట ప్రకారముగా నడుచుకోకుండా నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడుచుకుంటావో, నీకు పక్కనున్న వారి ఆలోచనల ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడు నీ విషయంలో సంతోషపడడు, కానీ దేవుడు నీ విషయంలో కోపం తెచ్చుకుంటాడు. దేవునికి కోపం తెచ్చేవారిలాగా ఉన్నావా, దేవుణ్ణి సంతోషపరిచేవారిలాగా ఉన్నావా? ఆలోచన చేయి.